ఇక్కడ ఎంతమంది ఓన్లీ ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో? ముగ్గురం ఆడపిల్లలమే, ఇద్దరం ఆడపిల్లలమే అట్లున్నారా? చాలా మంది, నలుగురు ఆడపిల్లలు కూడా ఉన్నారా అమ్మా? ఓకే, వెరీ గుడ్. అయితే మేము కూడా మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమే. ముగ్గురు ఆడపిల్లలే, నలుగురు ఆడపిల్లలు అనగానే సమాజం ఏమంటది? సొసైటీ అయ్యో ఏం పాపం చేసేసారో అన్నట్టు చూస్తారు కదా. అయ్యో పాపం అంటారు. అట్లనే మా ఇంట్లో కూడా ఉంది, అమ్మాయిలు పుట్టినరు పాపం అన్నట్టు మా నాన్నని కూడా చాలా మంది అన్నారు. చిన్నప్పటి నుంచి నేను కూడా అమ్మ నాన్న గొడవ పడడం అట్లాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ అవన్నీ మనకు హడిల్సా? అవన్నీ మనల్ని ఆపేస్తాయా? మంచి స్థాయిలోకి తీసుకురాకుండా ఆపేస్తాయా మనల్ని? అవన్నిటినీ గెలుచుకొని దాటుకొని మనం మంచి పొజిషన్ లోకి వస్తే అప్పుడు ఆ సమాజమే అందరూ మనల్ని సెల్యూట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటా, మా నాన్నకు నాకు ఏ బంగారం కొనిలే, మా నాన్న నాకు ఏ ఆస్తి కొనిలే, మా నాన్న నాకు ఏ పొలం కొనిలే. మా నాన్న నాకు ఏమిచ్చిండు? చదువు ఇచ్చిండు, ఎడ్యుకేషన్ ఇచ్చిండు.